మీకు ఇష్ట ప్రకారం ఎంతో మందిని సుమారుగా 2,40,000 మందిని సుమారుగా వాలంటీర్లుగా పనిచేసుకుంటూ అంతో ఎంతో సంపాదించుకుంటుంటే వాళ్ళని తీసుకొని నడు రోడ్డు మీద నిలబెడతారు, వాళ్ళకి పని బాట లేకుండా. డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ రోజు ₹1 ఆదాయం లేకుండా మహిళలందరినీ కూడా మీరు ఈ రోజు రోడ్డు మీద నిలబెట్టేటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉంటే వాటిని ఎత్తేసినటువంటి పరిస్థితి. ఈ విధంగా మీకు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మీకు నచ్చిన వాళ్ళకి మాత్రమే ఉద్యోగాల్లో ఉంచుకొని నచ్చిన వాళ్ళని వేల మందిని మీరు రోడ్డు మీదకి పంపించేస్తా ఉన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ఈ రోజు పేదవాళ్ళని ఆదుకునే పరిస్థితి కూడా లేదు. ఈ కారణాలన్నింటితో ఈ రోజు మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇట్లాంటి వ్యాపారాల్లో వాళ్ళు పాల్గొనడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళ బిడ్డలు కనుక వ్యాపారం చేస్తా ఉంటే ప్రోత్సహించే పరిస్థితి కూడా ఈ రోజు తల్లిదండ్రులు కొంతమంది వెళ్తా ఉన్నారంటే ఆ తల్లిదండ్రుల బాధను ఏంటో అర్థం చేసుకోవాలా. ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ గాని పేదరికం గాని మీ చేతగాని ప్రభుత్వం వల్ల ఈ రోజు ఎక్కడ కూడా మనీ రొటేషన్ లేక, వ్యాపారాలు లేక, ఎక్కడ కూడా ఉద్యోగాలు కూడా లేక, సరైనటువంటి కూలీ నాలి లేక, ఈ రోజు ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితుల్లో, రియల్ ఎస్టేట్ పడిపోయినటువంటి పరిస్థితుల్లో అనేక మంది వీటన్నిటికీ కూడా రోడ్డును పడి వాళ్ళకి దైనందిక జీవితం కూడా గడవక ఈ డ్రగ్స్ గానీ లేకుంటే వాళ్ళు ఇచ్చేటువంటి చీప్ లిక్కర్లకు గానీ అలవాటు పడిపోయి ఆ డబ్బుల కోసం ఆ ₹300 కోసం పీకల కోసైనా సరే ఆ ₹300 సంపాదించుకొని తీసుకెళ్లి డ్రగ్స్ తాగే పరిస్థితిని ఈ రోజు మనం నెల్లూరులో చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితిని మనం ఊహించుకున్నామా అని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా కూడా నెల్లూరు అంటే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందా అని అనుకున్నాం. ఎప్పుడైనా అనుకున్నారా ఎవరైనా బయట ఉండే వాళ్ళు కూడా? ఎక్కడ కూడా అనుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. మరి ఈ రోజు మనం అనుభవిస్తా ఉన్నాం. రోడ్డును పోతే బయట మనం కనుక రోడ్లో అడుగు పెడితే ఎవరి దగ్గర ఎవరు డ్రగ్స్ తీసుకొని ఉన్నారో, ఎవరు బొడ్డులో కత్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి కూడా నేను ఒకటి చెప్తా. కేవలం డ్రగ్స్ మాత్రమే అంటే గంజాయి మాత్రమే తీసుకుంటే వాళ్ళలో ఉన్మాదం పెరగదు, క్రైమ్నెస్ పెరగదు. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఎక్కడో నవ్వుకుంటా విచిత్రమైనటువంటి కేకలతో వాళ్ళు మారుమూల ప్రాంతాల్లో ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడైతే ఈ గంజాయి ప్లస్ చీప్ లిక్కర్ కనుక తోడవుతుందో వాళ్ళలో క్రైమ్నెస్ పెరుగుతుంది, క్రిమినల్ నేచర్ పెరిగిపోతా ఉంది. అటువంటి వాళ్ళు తల్లిలే, చెల్లిలే, పెళ్ళాంలే ఎవరినైనా కూడా ఎంతటి అఘాయితమైన వాడికి కావాల్సినటువంటి ₹200-300 కోసం ఏ పరిస్థితిలోకైనా తీసుకెళ్లే పరిస్థితిని ఈ రోజు మనం నెల్లూరు నగరంలో చూస్తా ఉన్నాం. ఈ కాంబినేషన్ ఏదైతే గంజాయి తీసుకొని వెంటనే చీప్ లిక్కర్ తీసుకుంటాడో అటువంటి వాళ్ళని ఎవ్వరు కూడా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలో ఈ రోజు మనం రోడ్డు మీద పోతా ఉంటే ఎవరన్నా రోడ్డు మీద ఏదైనా ఉంటే కూడా అడిగే పరిస్థితి కూడా కనిపించట్లా. వాడు ఏ పరిస్థితిలో ఉంటాడో, వాడు ఎలా రియాక్ట్ అవుతాడో, వాడు ఏ అఘాయిత్యం చేస్తాడని చెప్పి ఈ రోజు సామాన్యుడు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి మనం నెల్లూరు నగరంలో చూస్తా ఉన్నాం. ఉత్త పుణ్యానికి పెంచలేని గారిని చంపేశారు. ఏం చేశాడో పెంచలేని గారు ఒక మంచి చేద్దాం, సమాజాన్ని బాగుపరచాలా అనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చినప్పుడు అటువంటి వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో చాలా మందికి అక్కడ ఒక హత్య జరుగుతుందని కూడా తెలియదు. కేవలం వాళ్ళకి ఒక ₹300 గంజాయి ప్యాకెట్లు ఇచ్చి అక్కడికి తీసుకొని వస్తే ఆ హత్య జరిగిన తర్వాత మాత్రమే వాళ్ళ హత్య దగ్గరికి వచ్చినామని తెలిసినటువంటి పరిస్థితుల్లో కూడా మనము గమనించాం, తెలుసుకున్నాం ఈ విషయాన్ని కూడా. ఇట్లాంటి ప్రవృత్తి, ఇట్లాంటి పరిస్థితులు ఈ రోజు మనం నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ నెల్లూరు నగరంలో కానీ మనం గమనిస్తా వస్తా ఉన్నాం. దీనికి ఇమీడియట్ గా పోలీసులు కానీ అధికారులు కానీ చేయాల్సినటువంటిది, మీకు ఎక్కడ కూడా హైవే పోలీసింగ్ ఎందుకు లేదండి? ఎందుకు జరగట్లా? దాని మీద రివ్యూస్ ఎందుకు జరగట్లా? పనికి మాలినటువంటి రివ్యూస్ పెట్టుకుంటా ఉన్నారు చాలా మంది. ఎక్కడ ఇల్లు కొట్టేసియాలా, జేసీబీలతో ఎక్కడ ఇల్లు తొలగించాలా, అదేవిధంగా ఏ విధంగా పెనాల్టీలు వేయాలా, ఏ విధంగా పన్నుల్ని అధికమైనటువంటి పన్నుల్ని మనం రాబట్టాలా, ఇటువంటి వాటి గురించి మీరు రివ్యూలు పెడతా ఉండారే. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో హైవే మీద జరుగుతున్నటువంటి పోలీసింగ్ వ్యవస్థ గురించి కానీ మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ గురించి కానీ వాళ్ళు ఎందుకు ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా మన ముందుకు తీసుకురావట్లేదు అనే విషయాన్ని మీరు ఎందుకు గమనించట్లేదని నేను మంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా. నైట్ బీట్ వ్యవస్థ ఉంది అసలు ఇప్పుడు ఎక్కడన్నా మీరు చూడండి. ఎవరన్నా ఎక్కడన్నా కనుక కారు ఆపితే డోర్ కొట్టి ₹200 ₹300 తీసుకోవడం తప్ప ఖచ్చితమైనటువంటి నైట్ బీట్ సిస్టమ్ ఎక్కడన్నా ఈరోజు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి ఆ నైట్ బీట్ వ్యవస్థ అన్నది ఈరోజు ఎక్కడ కూడా కనిపించట్లా. వీళ్ళు కనుక ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక గమనిస్తే దాన్ని ఎస్పీ గారికి కనుక రిప్రజెంట్ చేయగలిగితే కొన్ని మనం సిస్టమ్ని మనం రెనోవేట్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. నేను మరలా కూడా చెప్తా ఉన్నా, ఇది పెద్ద తెలుసుకోలేనటువంటి ఇంటర్నేషనల్ నెట్వర్క్ అయితే మాత్రం కాదు గంజాయికి సంబంధించినటువంటిది. ఇది చాలా లిమిటెడ్ నెట్వర్క్. సుమారుగా ఒక 300 మంది ఎంటైర్ సిటీలో 300 మంది చేస్తున్నటువంటి వ్యవస్థ. ఈ 300 మందిని ట్రేస్ అవుట్ చేయడం ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థకి పెద్ద కష్టం కాదు. ఎస్పీ గారు కూడా మీరు ఒకటి గమనించుకోవాలా, మీరు ఈ మంచి ఒక ఆఫీసర్ అని కూడా విన్నాం, కానీ ఇక్కడ చేతల్లోకి వచ్చేటప్పటికి ఎక్కడ కూడా కనిపించట్లా, ఎక్కడ కూడా హడావిడి కనపడతా ఉంది. ఈ రోజు కూడా రౌడీ షీటర్స్ రోడ్డు మీద ఏదో తిప్పినారని విన్నాం. వాళ్ళల్లో కూడా నాకు తెలిసి అది కూడా సరైనటువంటి, ఎక్కడైతే మనకి రిజల్ట్ ఓరియంటెడ్గా మనం కనుక చేయగలిగితేనే మనకి ఏదైనా కూడా మంచి సొల్యూషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సరైనటువంటి మీరు అవగాహన తీసుకొని వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయలేకపోతే నెల్లూరు నాశనం అయ్యే పరిస్థితి ఉంది.
నెల్లూరులో ఉన్నటువంటి బిడ్డలు ఈ సమాజానికి దూరం అయ్యే పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలా. మహిళలు ఏంటండి ఈ క్రైమ్ రేట్లో పాల్గొనడం? ఎందుకు వచ్చింది నెల్లూరులో ఈ వ్యవస్థ? మీరు ఆలోచించండి ఈ విషయాన్ని అన్నిటినీ కూడా. సో ఇమీడియట్గా పోలీసులు చేయాల్సింది శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెన్నాకు సంబంధించి ఇటుపక్క కానీ అటుపక్క కానీ రెండు పక్కల కానీ, అదేవిధంగా ఇటుపక్క కూడా గ్రీన్ సిటీ ఏరియాల్లో కానీ, అటుపక్క రూరల్ ఏరియా శివారు ప్రాంతాల్లో కానీ వీటి మీద ఇమీడియట్గా మీరు నిఘా కనుక ఏర్పాటు చేస్తే నైట్ టైం అక్కడికి పోయి మాత్రమే వీళ్ళంతా కూడా తీసుకుంటూ ఉంటారు కాబట్టి కొంత కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ సిస్టమ్ ఎవరైతే మనం పట్టుకుంటామో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించాలా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించాలా, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలా. మనం పిల్లకాయలను మాత్రమే తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో కౌన్సిలింగ్ చేస్తానని పంపిస్తే మార్పు రాదు. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా, మీరు ఉద్యోగాలు ఇవ్వకున్నా పర్లేదు కానీ ఉన్నటువంటి ఉద్యోగాలని పీకేసి వాళ్ళ రోడ్డు మీద నిలబెడితే వాళ్ళు జీవనోపాధి కోసం ఇటువంటి పనులన్నీ చేసేదానికి కూడా కనపడతా ఉంది. తప్పకుండా మీరు ఇటువంటి పనులన్నీ కూడా అధికార పార్టీ వాళ్ళు గమనించుకోవాలా. ఇట్లా నిరుద్యోగులను తయారు చేయడం కానీ, కడుపు కొట్టడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పెంచలయ్య గారి మృతికి అంతా కూడా వైఎస్ఆర్సీపీ తరఫున సంతాపం తెలియజేస్తా ఉన్నాం. వారు ఏదైతే సమ్మె చేయాలనుకుంటా ఉండారో వైఎస్ఆర్సీపీ సిటీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్య కూడా కాబట్టి ఇది తప్పకుండా వారికి మా నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. వారి కుటుంబానికి సంపూర్ణ సంతాపాన్ని కూడా విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 94904714746, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.